రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి పాలనతోనే గత కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇట్ వాజ్ మచ్ పెట్టాను. గత 10 సంవత్సరాలు వారు అందించినటువంటి ఒక పాలనకి తిరోగమనం నడుస్తుంది. ముఖ్యంగా సమాజంలో అతిపెద్ద వర్గం రైతాంగమే, రైతు కూలీలు అని చెప్పంటున్నా. ఆ రైతాంగం, రైతు కూలీలకు సంబంధించి ఆనాడు సమయంలో పెట్టుబడి సమకూర్చి రైతును ఆదుకోవడం జరిగిందని చెప్పంటున్నా. పంట నష్టపోతే పంట పరిహారం అందించే ప్రయత్నం చేసిందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక రైతులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందని చెప్పంటుండేది. ఇవాళ ఏది ఇస్తుందో అటువంటి రైతుకు పెట్టుబడి సమయానుగుణంగా సమకూర్చలేకపోవడమే కాకుండా రైతు కూలీలు కల్పిస్తున్నటువంటి నెలకు 1000 రూపాయలు కూడా కల్పించలేకపోయిందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకం అయితే దాని గురించి ఆలోచన ఊసలేదని చెప్పంటున్నాను. ఇవాళ ఏది బోనస్ కల్పించడం అనేది కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొంటుండ్రు. కానీ కల్పనలో దాని అమల్లో ఏదైతుందో అది పూర్తి స్థాయిలో కార్యరూపం లేదు. ఇలా రుణమాఫీ ఏదైతుందో ఆశించిన మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేకపోయిండ్రు. రైతాంగం, రైతు కూలీలే కాదే, ముఖ్యంగా విద్యార్థులు, ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఉద్యమంతో వచ్చింది. అటువంటి విద్యార్థులకు సంబంధించి నిరుపేద వర్గాలకు ఉచిత విద్య బోధన సదుపాయం కల్పనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆరోపింపజేసిన ఒక ఫీజు రియంబర్స్మెంటే చివరికి ఏమైపోయింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం చెల్లింపు చేయలేని పరిస్థితులలో కళాశాలలో తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజు వసూలు చేసుకోవచ్చు అని చెప్పని. ఎవరైనా ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏం కావాలని చెప్పంటున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చెప్పంటున్నా. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన లేదు. ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పిన నిరుద్యోగ యువతకు ఏదైతుందో స్వయం ఉపాధి కల్పనకు సంబంధించి మీరు ఏ రాజీవ్ ఉపాధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పని పేర్కొన్నారో అది ఇంతవరకు దాని కార్యక్రమం ఆరంభం లేదు. ఇవాళ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క హక్కుల కల్పనలో ప్రభుత్వం ఏదైతే పూర్తిగా వైఫల్యం చెందింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ ఎంప్లాయీసే కానీ, ఇలా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, సింగరేణి కార్మికులే కానివ్వండి, వీళ్ళు మీరు ఏ రంగాన్ని చూడండి, ఆశా వర్కర్లు అన్న చివరికి ఆడబిడ్డలు ఆశా వర్కర్లు అని చెప్పంటున్నా. వాళ్ళ వేత భత్యాల గురించి కూడా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఆలోచన కార్యక్రమం లేదు. ఎంతో రేవంత్ రెడ్డి గారు ప్రచార ఆర్భాటాలు తప్పేదైతుందో కేవలం ప్రచార ఆర్భాటాలని చెప్పంటున్నా. ఇలా మూసి ప్రక్షాళన, ఆ మూసి ప్రక్షాళన చేద్దామని చెప్పండి, సుందరీకరణ అని చెప్పంటాడు. మూసి ప్రక్షాళన చేయాలని అంటున్న. మూసిలో మురుగునీరు చేరకుంటే ఏదైతుందో కెమికల్ అఫ్లూయెంట్స్ అందులో కల్లో కూడా చర్యలు చేపట్టండి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఇలా ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు ఏదైతుందో ఇంతవరకు ఏదైతుందో కార్యాచరణ రూపొందించలేదు మీరు. మరి ఏ రకంగా చూసినా ప్రజలు ఏదైతుందో ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఏదైతుందో ఇక బెటర్ పాలన వస్తే బాగుంటుందనే భావనతోనే కాంగ్రెస్గా అవకాశం ఇచ్చింది. అలాగే బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పంటున్నా, అది కార్యరూపం లేదని చెప్పంటున్నా. ఇలా మీరు ఏదైతుందో ఇలా 42% రిజర్వేషన్ సంబంధించి మీరు కార్యాచరణ జనాభా లెక్కలు తీసామని చెప్పంటే లెట్ ఇట్ బి పబ్లిష్డ్. ఎంతవరకు ఏదైతుందో ప్రచార ఆర్భాటాలు తప్ప ఏదైతుందో ప్రజాహితంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా అమలు చేయలేకపోవడంతో ప్రజలు ఇవాళ అసంతృప్తి పేర్కొంది.